వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభా షార్ట్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మన బుజ్జం అన్నప్రాసన డెకరేషన్ ఎలా చేసామో చూద్దాం. యాక్చువల్లీ బ్యాక్ డ్రాప్కి ఒక గ్రీన్ కలర్ బ్లాంకెట్ తీసుకున్నాను. యాక్చువల్లీ వాల్ డ్రాప్ ఆన్లైన్ పెట్టాను, బట్ ఆర్డర్ డిలే అయింది. ఇకపోతే ప్లాస్టిక్ ఫ్లవర్స్తో అంత లుక్ ఉండదని చెప్పేసి ఫ్లవర్స్ మార్కెట్లో రియల్గా తీసుకున్నాను. బంతి పువ్వులు అవి ఇంకా కుట్టేసుకుంటున్నాను. దండలా ఎన్ని కావాలనుకుంటున్నా అన్నీ కుట్టేసుకుంటున్నాను. అంటే అరేంజ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ రావాలనుకుంటున్నాను. అందుకు 2 ఈక్వల్గా రెండు దండలు ఒకేలా వచ్చేలాగాను ఒక 5-6 దండలను కుట్టేసుకున్నాను ఇలా. ఇకపోతే కింద ఒక వినాయకుడిని పెడదాం అనుకున్నాను. వాల్ డ్రాప్లో చాలా లుక్ వస్తుంది కదా వినాయకుడు పెడితే. ఫస్ట్ పేపర్ పైన నేను డ్రా చేసి కట్ చేసుకున్నాను. ఆ వీడియో నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను, డై వినాయకుడు ఎట్లా చేశాను అని. ఆ కట్ చేసిన పేపర్ని తీసుకొచ్చి కార్డ్బోర్డ్ షీట్ నాకు అవైలబుల్గా లేనిదనమాట. సో థర్మాకోల్ షీట్ మీద పెట్టి స్కెచ్తో గీస్తున్నాను. మా హస్బెండ్తో గీసేశారు. ఇప్పుడు అది అట్లా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. దానికి పేపర్ అనేది స్టిచ్ చేసేసాను. దానిపైన రోజ్ ఫ్లవర్స్, యాక్చువల్లీ పేపర్ ఫ్లవర్స్తో డెకరేట్ చేద్దాం అనుకున్నా, బట్ అప్పటికప్పుడు కటింగ్కి నాకు టైం సరిపోలేదన్నమాట. ఇంకా రోజ్ ఫ్లవర్స్ పేస్ట్ చేసేసాను గమ్తో. ఇలా వచ్చింది లుక్. నాకైతే అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు, బట్ ఓకే అనిపించింది. ఎందుకంటే పెద్ద వినాయకుడు అయితే బాగా వచ్చేది. ఇక కలర్ పేపర్స్ ఒకటి తీసుకున్నానండి. తీసుకొని దాన్ని ఓవల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దానిపైన నేను నేమ్స్ రాద్దాం అనుకున్నాను. ఫైనల్లో చూడండి ఏం రాశాను అని. ఇంకా స్కేల్ అప్పటికప్పుడు కనిపించలేదు ఎక్కడుందని, ఇంకా స్టిక్కర్ ప్యాకెట్ పెట్టి గీసేసాను అనమాట. కట్ చేసేసుకుంటున్నాను ఓవల్ షేప్లో. టోటల్ పేపర్ మీద రాసినా బాగానే వస్తుంది, బట్ రిమైనింగ్ పేపర్ వేస్ట్ ఎందుకు అని చెప్పి నేను ఇలా ప్లాన్ చేశాను. ఓవల్ షేప్లో కట్ చేసేసాను. ఆ తర్వాత రిమైనింగ్ ఉంది కదా చుట్టూ మిగిలిపోయిన పేపర్తో నేను ఫ్లవర్స్ చేశాను. అది కూడా చూపిస్తున్నాను వీడియోలో క్లియర్గా చూడండి. ఆ కట్ చేసిన పేపర్తో 5 కలర్స్ తీసుకున్నాను. 5 పేపర్స్ అలా షేప్లో కట్ చేసేసుకొని దాని మీద నేను ఏమైతే రాయాలనుకుంటున్నాను ఫస్ట్ నార్మల్గా రాసి ట్రై చేశాను, బట్ పర్ఫెక్ట్గా రాలేదు. అందుకు నేను ఇంకా స్కేల్తో గీసి రాశాను అనమాట. నేను అక్కడ పెట్టే 5 థింగ్స్ కదా, 5 థింగ్స్కి నేను ఒక 5 ఆలోచించుకున్నాను. ఫస్ట్ భుజం ఏమైతే టచ్ చేస్తుందో, ఏమైతే పట్టుకుంటుందో దాని యూజ్ ఏంటి, అంటే పూర్వం నుంచి వచ్చే ఆచారాలే కదా, ఎవరెవరో ఏదైనా అనుకుంటారు, బట్ మనము పర్టికులర్గా ఏది దేన్ని చెప్తుంది అని, ఇండికేట్ చేస్తుంది అని జస్ట్ థింక్ చేసి కొంచెం కొత్తగా ఉంటుందని అలా ట్రై చేశాను. మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి. మీరు కూడాను ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇది బుక్ పెన్ కోసం నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని రాశాను. అలా ప్రతి ఒక్కదానికి ఫుడ్కి బుక్ అండ్ పెన్ అండ్ గోల్డ్, గాడ్ కోసం అండ్ మనీ కోసం కూడా రాశాను. ఏగో ఫ్లవర్స్ చేశానని చెప్పాను కదా, రిమైనింగ్ మిగిలిపోయిన వేస్టేజ్ పేపర్తో అట్లా 6x6 తీసుకుంటే ఇంకా కరెక్ట్గా వస్తుందండి పేపర్ ఫ్లవర్ కటింగ్ అనేది. నాకు మిగిలిన పేపర్ని ఫోల్డ్ చేసేసుకున్నాను. 6x6 ఎగ్జాక్ట్గా తీసుకోలేకపోయాను, ఎందుకంటే నాకు ఉన్న టైం చాలా తక్కువ. అప్పటికప్పుడు నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట, డెకరేట్ చేస్తే బాగుంటుంది సింపుల్గా, ఎందుకు ఇంట్లో వర్కే కదా అని. దాన్ని ఇంకా పెన్సిల్తో అట్లా డార్క్ చేసేసి కట్ చేసేసుకున్నాను. చూడండి ఎలా వస్తుందో ఫ్లవర్ అనేది. ఇంకా ఫ్లవర్ కట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు విడదీస్తాను చూడండి. ఇందులో ఒక రెక్కని కట్ చేసి మళ్ళీ గమ్ముతో అంటిస్తే కనుక ఇంకా ఎగ్జాక్ట్ ఫ్లవర్ వస్తుంది, బట్ అదంతా ఇంకా ఎక్స్ట్రా బర్డెన్ అయిపోతుంది అని చెప్పేసి నేను నార్మల్గా కట్ చేసి అట్లా పెట్టేశాను. ఇది తెలుగు నేను కరెక్ట్గా రాస్తున్నానా లేదా అని మా హస్బెండ్తో రాయించాను, అన్నప్రాసన అని. ఇదిగోండి శుభ కట్ చేసిన ఫ్లవర్స్ ఆ చుట్టూ అంటించేసుకున్నా. ఇక ఫైనల్ లుక్ ఎలా ఉందో చూడండి. అక్కడ ఈటింగ్ సెరమనీ అని పెట్టాను కదా, అది యాక్చువల్లీ బారసాలకి ఆర్డర్ చేసుకుని నేమింగ్ సెరమనీలో లెటర్స్ అరేంజ్ చేశాను అనమాట. అవి ముందుగా నాకు గుర్తులేదు, గుర్తుంటుంటే అన్నప్రాసన అని నేను రాయకపోయిండేవాడిని. ఇంకా అప్పటికప్పుడు గుర్తొచ్చింది, ఎలానో ఇంట్లో ఉన్నవే కదా అని చెప్పేసి అవి కూడా పెట్టేశాను. తర్వాత శుభ అన్నప్రాసన అని రాసాము. శుభశ్రీత అంటే మళ్ళీ ప్లేస్ అరేంజ్ అవుతుందో లేదో అని శుభ అని సింపుల్గా పెట్టాను. అక్కడ బంతిపూలు టై చేయడానికి పిన్స్ అల్పిన్స్ పెట్టి దానికి దారం చుట్టాను అనమాట. అన్నప్రాసన అదిగోండి రాశాను. ఇక కింద ఎలా డెకరేట్ చేశానో చూడండి. కింద చెయ్యను అనుకున్నాను, ఎందుకంటే బుజ్జమ్మ ఖచ్చితంగా బంతి రెక్కల మీదే పడుతుంది, పెట్టే థింగ్స్ ముట్టుకోకుండా రెక్కలే పట్టుకుంటుంది అనుకున్నాను. తను అలానే పట్టుకుంది కూడాను.
బట్ ఎందుకో మొత్తం చేసి కింద చేయకపోతే లుక్ వస్తుందో రాదా అని చెప్పి కింద కూడా కొంచెం టైం తీసుకొని చుట్టూ బంతి రెక్కలు వేసాను. రెక్కలు వేసేసి ఇంకా 5 పెట్టేశానండి. నేనైతే ఫస్ట్ బుజ్జమ్మ ఫుడ్ టచ్ చేస్తుంది అనుకున్నాను, బట్ తను ఏవేవో టచ్ చేసింది. అది వేరే వీడియోలో పెట్టాను కదా, ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీరు చూసే ఉంటారు. ఇదైతే మొత్తం ఇంట్లో థింగ్స్ అండి. నేను ఓన్లీ బయట బై చేసినవి ఏంటంటే కలర్ పేపర్స్ను ఫ్లవర్స్ మాత్రమే బయట కొనుక్కొని వచ్చాను. నేను వెనక బ్యాక్ డ్రాప్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను కానీ డిలే అయింది. సో అన్నీ ఇంట్లో ఉన్నవే. చాలా తక్కువ ఖర్చుతో హైలైట్ లుక్ వచ్చేలా డెకరేట్ చేశానండి. నాకైతే డెకరేషన్ చాలా బాగా నచ్చింది. చూడండి, కింద నేను ఓవల్ షేప్లో కట్ చేసుకున్న పేపర్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో మరి నాకు తెలీదు. బుజ్జమ్మ అన్నప్రాసన డెకరేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి బుజ్జమ్మ ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి.